సువార్త కూటం అంటే న్యూసెన్స్. రికార్డింగ్ డ్యాన్స్ అని కూడా ఎవరు అడ్డురాడు. అయ్యి బాబు ఏం దేశ సేవ చేస్తున్నారండి, ఎన్నికల్లో మా ఓటు మీకేనండి. రికార్డింగ్ డ్యాన్స్ అంటే న్యూసెన్స్ కాదు, సారా కొట్టు న్యూసెన్స్ కాదు, గుట్కాలు అమ్మితే న్యూసెన్స్ కాదు, సినిమా హాళ్ళు న్యూసెన్స్ కాదు, బూత్ పుస్తకాలు అమ్మితే న్యూసెన్స్ కాదు, ఏ దేవుడిని గురించి చెప్పినా న్యూసెన్స్ కాదు. ఒక యేసు అంటేనే న్యూసెన్స్. ఎందుకో మరి ఏ పని చేసినా ఎవడు వద్దండో. సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి ఎవడైనా, ఆ మగవాడైన వాడు ఆ మాత్రం రాకుండా ఉంటాడు ఇంటి. పిల్లరా, పాడు పనులు చేస్తే ఎవరు వద్దండి, సువార్త చెబుతా వద్దంటారు. ఏ దేవుని గురించి మాట్లాడినా ఎవరు వద్దరు. ఆఖరికి నేనే దేవుణ్ణి అన్నా సరే ఎవరు వద్దండు. నేనే దేవుణ్ణి అన్నది దేవుడు నేను కొట్టారా? నేనే అన్నాను అనుకోండి, నేనే దేవుడు అంటే ఏమన్నా అయితే కావచ్చు, మనం ఏం చేస్తామండి. ఆమెను గురించి మాట్లాడితే కొడతారు. ఎందుకో తెలుసా? మిగతా వాళ్ళు మొత్తం ఒక కేటగిరీ, నా యేసు ఒకటే కేటగిరీ. ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా.